నవమాసాలు మోసిన కన్నతల్లి పిల్లలకి ఎక్కువైపోయింది. కష్టపడి పెంచింది, కష్టపడి ఇల్లు కట్టింది, ఆ ఇల్లు కూడా పిల్లలకి ఇచ్చింది. కానీ ఇంట్లో నుంచి తరిమేశారు ఆ అమ్మని. తెలుసుకుందాం, మనతో పాటు భద్రమ్మ ఉంది. అసలు ఎందుకు పిల్లలు ఇంట్లో నుంచి తరిమేశారో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అసలు ఏం జరిగింది, ఎందుకు పిల్లల్ని ఇంట్లో నుంచి తరిమేశారు? నాకు ఇది హార్ట్ వచ్చింది, రాగానే నా బిడ్డ తీసుకుపోయింది. హార్ట్ అటాక్ వచ్చింది. ఆ రోజు చూడడానికి నా బిడ్డ వచ్చింది. నా బిడ్డనే తీసుకుపోయింది. అప్పు తెచ్చి అది చేసి 50,000 ఇంజక్షన్ ఇప్పిరా అంటే మా కొడుకు వచ్చిండు. 5,000 ఇంజక్షన్ ఇప్పించినాక కూడా అట్లా ఇప్పించిన 5,000 ఇంజక్షన్ అమ్మకు వ్యాపారం కాకపోవు కదా అంటే మీకేం తెలుసు అని ఏదో చేసిండ్రు. మా బిడ్డ తీసుకుపోయింది ఇంటికి. తీసుకుపోయినాక వచ్చి ఒక్క రూపాయి పెట్టలే, చూడలే, చెయ్యలే. మా బిడ్డనే చూసుకుంది. ఇక మా బిడ్డనే చేసింది. ఒకసారి మూతంకెర అయింది, చెప్తారు చేయించింది, మళ్ళీ అయ్యింది, మళ్ళీ చేయించింది. మళ్ళీ ఈడ బ్రెయిన్ షాక్ లెక్క వచ్చింది, అప్పుడు చేయించింది. ఇవన్నీ మా బిడ్డనే చూసుకుంది. వాళ్ళు ఒక్క రూపాయి పెట్టలేదు. ఇక ఇవన్నీ చేసింది. చేసినాక నాయనను ఆడనే ఉండేది. నేను 6 నెలలు అయినాక ఆడుండి నాయనని ఎలగొట్టిండ్రు. నాయన వచ్చిండు. పోరా పోని చెప్పుకుంటా పోని కోడలు కొడుకు అంటే ఎవరికి నాయన బాధ మీద ఉన్నాడు. ఆ బాధలో ఇళ్ళ కొడుతారకు వచ్చింది. అది నా కోడలు అన్నది కదా అన్నట్టు కొడుకు కోడలు అన్నారని మా ఈడికి బిడ్డ దానికి వచ్చినాక బిడ్డ ఇలా కొడుతుందా ఉండి డాడీ అని అన్నది. ఉన్నారు, పోలేదు. కొడుకు రావాలే కదా, తెల్లారు మన కోడలు కొడుకు. అమ్మ అంటే రోగంతో ఉన్నది, ఏమన్నా ఆయనతో అయితే రావాలి కదా, రాలేదు. తోలుకపోలే. 10 నెలల దాకా చూసినాం వస్తారేమని, రాలేదు. ఇక 10 నెలలు అయినాక ఏమైందో లోపల ముసలైన ఏకదమ్లో చచ్చిపోయిండు. చచ్చిపోయినాక కూడా దవాఖానకు తీసుకుపోలేదు. చూసిండు. పొంగనే అయిపోయిందని ఇంటికి తీసుకొచ్చినాక లొల్లులు చేసిండ్రు, అది అన్నీ చేసిండు. కొట్టపోయిండ్రు, వాళ్ళని కొట్టపోయిండ్రు, ఇలా కొట్టపోయిండ్రు. ఇక అన్నీ జరిగినాక మా బిడ్డనే చేస్తామని ముందుకు రాలేదు. కొడుకులు ముందుకు వస్తారు కదా, రాలేదు. మా బిడ్డని మా అయ్య మంచిగా సంపాదించినాడు. అంత ఆస్తి ఉండగా అంతకు ముందు ఒక ఆయన మా మరిదే చచ్చిపోయింది మా ఇంట్లోనే. ఆయనదే గట్లా చేసిండ్రు. మాకు అయ్యేది మంచిగా చేయాలని మా బిడ్డ మంచిగా చేసింది. అప్పు చేసి సాగు చేసింది, దినాలు చేసింది. సంవత్సరం ఏడాది నెల మాసకాలం పెట్టినాం. మంచిగా వచ్చిర్రు, మెక్కిండ్రు, తిన్నారు, పోయినరు. కానీ ఏం లేదు. ఒక్క కోడలిది రాలేదు, ఏం రాలేదు. ఒక్క కోడలు వండి పెట్టలేదు, చెయ్యలేదు. 2 కోడళ్ళు ఏం చేయలేదు. ఇవన్నీ జరిగినాక ఏడాది మాసకం కూడా నేనే రాలే, చేయలేదు. ఏందమ్మా ఎట్లయితుంది, ఏం చేస్తామని ఏం చేయలేదు. నేనే పిండం పెట్టిన, నేనే అన్నీ చేసిన. నెలకే మళ్ళీ పెత్రామాస వచ్చింది. పెత్రామాసకు కూడా బియ్యం నేనే ఇచ్చుకుంటాను. ఇక అడగలేదు. పోయిండ్రు, కేసు వేసిండ్రు. ఆ కేసు నేను బియ్యం ఇచ్చే రోజే నాకు ఇంటికి అది వచ్చింది, లెటర్ వచ్చింది. అది లేచి చూస్తారో కేసు వేసిండ్రు అంటే చదువుకున్న పిల్లలు చెప్పిండ్రు. ఇక చెప్పి ఇదే కోట్ల పొంటే తిప్పుతున్నారు నన్ను ఏడాది సంది. కొడుకులు ఆలీలు ఏమన్నారు, తల్లిని చూడవారా చేయవారా అంటే ఎందుకు చూస్తా నేను, నాకు కొడుకులు, నాకు ఆయన పెద్దోనికి 2 బిడ్డలే, నాకు అల్లుళ్ళు వస్తారు, నేను చూడన్నాను. చూడండి మరి ఆశ్చర్యలు ఇస్తుంది, చూడాలి కదా అంటే మేము చూడం. ఏ జరిగి కోట్ల చుట్టూ తిప్పుతున్నారు మమ్మల్ని. ఎట్లా నీ ఇంట్లోనే ఇది అదే డాక్యుమెంట్ కూడా డూప్లికేట్ డాక్యుమెంట్ పెట్టి దాని మీద కేసు ఉంది, అది ఉందని ఇక అది చేస్తున్నారు. ఎట్లా మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా కోడళ్ళు ఏమైనా వండి పెట్టే వల్ల మీరేమైనా వండుకునేవాళ్ళు? వండుకున్నా 5-6 ఏళ్ళు నేను ముసలాయన ఉండగా. ఇక పోయినాక ఒకనాడు కూడా ఇంత వండలే, చేయలే, రాతమ్మ అని కూడా అనలేదు. మేమే వండుకుని మా బిడ్డనే ముసలాయన ఎల్లగొట్టిందని చెప్తా బేట. ముసలాయన వచ్చినాక వస్తే పోదుమో ఏమో, రాలేదు. ఇక అంతెల్లని చచ్చిపోయిండు. ఇక చచ్చిపోయినాక ఇక దినాలు అంటే వాళ్ళకి పట్టింపు ఉంటుంది కదా, సాగు దినాలు లొల్లులు చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. కానీ సాగు చేయలే, ఏం చేయలే, ఏం పెట్టలే. మా బిడ్డనే తెచ్చి చేసింది. ఈ కేసులు చంపుతా, ఆలీలతో పెళ్లిళ్ళకి అడిగిపోయి మా కొడుకులు మా అమ్మని చంపుతా, భద్రమ్మని చంపేస్తా, కానీ కాస్త అవుతుంది భద్రమ్మని చంపేస్తా అని ఇక ఇదో పదం. నిన్ను కన్నా కొడుకులు నిన్ను చంపేస్తాం అంటున్నారు. అందుకు భయపడి నేను ఇక మా బిడ్డ ఇంట్లోనే ఉన్నా. నాకు పోర్షన్ ఉంది. నేను ఆయన పైన ఉండేది, నేను మధ్యలో ఉండేది. ఆ కిరాయి తీసుకుంటాడు, ఈ కిరాయి 2 లక్షల దాకా వస్తాయి బిడ్డ కిరాయిలు. అన్నీ మింగుతున్నారు 2. ఇక నన్ను అవతారం చేసిండ్రు, బిచ్చం అవతారం చేసిండ్రు. అన్నీ అది చేసిండ్రు. నన్ను ఏం చేయాలని
ఎస్ఐల కాలకీలో పోతే అదే డాక్యుమెంట్ దొంగ అవి చేసేట్టు అన్ని దొంగ కంప్లైంట్లు ఇచ్చుకుంటే ఇట్లా అట్లా అని నన్ను కోట్ల కొంటి చూపుతున్నారు. నీకు ఎంతమంది పిల్లలు మొత్తం? 5 3 బిడ్డలు 2 కొడుకులు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నావు మరి? బిడ్డేదానా ఏమో ఇప్పుడే ఇంతకు ముందు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, మరి అప్పుడు ఎవరి దగ్గర ఉన్నావు? అప్పుడు ఇంట్లోనే చెప్తున్నా కదా, తాత నేను ఉన్నాం, కిందనే వండుకుంటున్నాం. చూడడానికి వచ్చారు, కొంచెం దూరాన్ని ఉంటారు, 1 కిలోమీటర్ దూరాన్ని. ఆ రోజు వచ్చిండ్రు వాళ్ళు తల్లి పిల్లలు చూడడానికి వచ్చి, అమ్మ ఇట్లా చేస్తుంది అంటే మీదికెళ్ళి దిగి వచ్చిండు ఆయన. దిగొచ్చి కార్లో వేరే వాళ్ళ కారు ఉండే, ఆ కార్లో ఆయన కారు కూడా కాదు, వేరే వాళ్ళ కార్లో తీసుకుపోయినందుకు వీళ్ళు ఫోన్ చేసిండ్రు మా అల్లునికి, ఇంకో అల్లునికి చేస్తే వాళ్ళు పైసలు పట్టుకొస్తున్నాం రా 50,000 ఇంజక్షన్ ఇప్పిరా అంటే ఇప్పియాలి. 5,000 ఇంజక్షన్ ఇప్పించాడు. ఇక తర్వాత ఏం చూడాలి, మా పైసలు ఖర్చు పెట్టుకున్నాం మేము. మా బిడ్డ తెచ్చింది నా తాను ఇక అన్నీ జరుపుకున్నాం, బతికించుకుంటారు. ఇప్పుడు ఏదైతే మరి ఏం డిమాండ్ చేస్తున్నావు? మరి ఏమైనా కేసు ఏమైనా పెట్టినవా లేదా నీ కొడుకుల మీద? నడుస్తుందిగా బిడ్డ, వాళ్ళే వేసాడు కేసు. వాళ్ళు ఏడు కదమ్మా, నీ ఇంట్లోంచి నేను ధరమేశారు, మరి నువ్వు పెట్టినవా కొడుకుల మీద? ఇల్లు నాది, ఆస్తి నాది, నా కొడుకులు ధరమేశారని కేసు పెట్టినవా? కేసు అంటే పెట్టలే కానీ పొయ్యి తిరిగిన నాదే మా మగడు. అట్లా కాదు, ఇప్పుడు ఇల్లు నీదే కదా, ఆస్తి నీదే కదా, వచ్చే రెంటలు నీదే కదా, మరి నువ్వు కేసు పెట్టాలి కదా. మరి నీ ఇంట్లో నువ్వు ఉండాలి కదా, మరి ఎందుకు మరి కేసు ఎందుకు పెట్టలే? మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు, అన్నీ అది చేస్తుండ్రు. ఏడియో ఆఫీసర్ అయినాం. పోతే నాకు ఆర్డర్ వచ్చింది ఇంటిది, కిరాయిలు నాకు రావాలని నాయా అని. వస్తాయి చందా ఇస్తలేరు పోలీసులను. ఇక ఇదే జరుగుతుంది అంతే. ఎప్పుడైనా కూతుళ్ళకు కూడా ఆస్తి మీద హక్కు ఉంది. నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఒక ధైర్యం చేసుకొని నీ పిల్లల కోసం కూడా ఒక అడుగు ముందేయాలి. కొంచెం పెద్దవాళ్ళని కలిసి ఇట్లా నా కొడుకులు అంటే కంపల్సరీ ఆస్తులు ఆడపిల్లలకు కూడా హక్కు ఉంటుంది, నిన్ను చూడాలి. నువ్వు 10 మందిని గ్యాదర్ చేయటమో లేకపోతే పెద్దోళ్ళకి చెప్పడమో ఏదో ఒకటి చేయాలి. ఈ వయసులో కూడా ఒక ధైర్యం చేసి నీ పిల్లలకు కూడా నువ్వు ఆదరంగా ఉండాలి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడైతే నాకే యాడ్ చేస్తలేరు కదా బిడ్డ, నాకు కిరాయిలు రావాలి అని నేను అంటున్నాను. రానిస్తలేదు కదా. ఇక్కడ అది చేసి రాడియో ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక కూడా ఆర్డర్ వచ్చినాక కూడా అంతా ఇస్తలేదు. దొంగ డాక్యుమెంట్ పెట్టి కేసు ఉంది అని చెప్తున్నారు అందరికి. ఒకటి చెప్పమ్మా, నీ ఇంట్లో నువ్వు ఉండట్లేదు కదా, ఏమనిపిస్తుంది చెప్పు? ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉండట్లే, అది నీ ఇల్లు, ఏం మనసుకి ఏమనిపిస్తుంది రోజు? ఏమనిపిస్తుంది, బాధపడతా అంతే. ఇంకా వచ్చి అంటే నేను మంచిగా ఉంటే నేనే చేసుకుంటూ, మంచిగా లేను గంతకి కిరాయిలు అవి వస్తే ఇప్పుడు నేను కూడా ఓ మనుషులను పెట్టుకుని అవి చేసుకొని చేయించుకుంటా కదా బిడ్డ. ఏం రూపాయలు ఏంది ఏడే చేయించుకుంటా. అనుకున్నావా అరే ఇంత కష్టపడి పిల్లల్ని పెంచాను, మరి నా పిల్లలు ఇట్లా చేశారు అనుకున్నావా? ఏమనుకునేదానివి? నా పిల్లలు చేశారు అనుకోలే, చిన్న కొడుకుకే నమ్మిన, అన్నీ తీసుకున్నాడు, బంగారం గింగారం అంతా డొల్ల చేసి నన్ను మా బిడ్డ రోగం వచ్చింది లాస్ట్లో అప్పుడే. అయ్యా మా బిడ్డే తీసుకుపోయింది అంతే, అన్నీ వలుచుకున్నారు. అందుకే ఇప్పుడు అమ్మ బనికి రాదు అన్నట్టు చెప్తున్నారు. ఆస్తి లేదు కదా అమ్మ తాన, పేర్లు ఉన్నాయి అంతే. మేము చేస్తే కొట్లాడితే రాదా అనుకొని ఇక అది చేసి నన్ను ఏం పట్టించుకుంటలేరు. తోలుకుపోతాని కూడా రాలేదు. ఇప్పటికీ ఎవరిదాన్ని అడిగితే కూడా తోలుకుపోదామని కూడా చెప్తలేరు. మాకు వద్దన్నట్టు చెప్తారు. ఆస్తి కావాలి కానీ అమ్మొద్దు, ఆస్తి కావాలి కానీ అమ్మొద్దు, మేము చేయము. పెళ్ళాలు కూడా వచ్చి ఒక్కనాడు వండి పెట్టలే, ఒక్కనాడు చేయలే. నాకు ఆపరేషన్ అయినాక కూడా ఏం చేయలేదు. 2 కోడళ్ళు, చిన్న ఆమె అంటే పైన ఉండేది, నేను మధ్యలో ఉండేది, అది కూడా ఏం వండి పెట్టలే నాకు. ఇప్పుడేంటి నీ ఇంటికి నువ్వు పోవడానికి ఏంటి ఇబ్బంది చెప్పు ఒకసారి? కొడుతుంది చంపుతాం అంటారు. నాకు పైసలు వస్తాయి కదా పై ఆధారం ఉంటే నేను ఎట్లా చేయించుకుంటా. కన్న తల్లినే కొడతాం చంపుతాం అంటున్నారా అంటున్నారు. ఎట్లు ఇస్తావు, ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు చూస్తాము, అది ఇదని వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు జైలుకి పోయేందుకు కూడా సిద్ధమే. వాళ్ళు ఏం తక్కువ ఏం కారాలు. నేను వద్దు గదే అంటున్నావు, నా ఆస్తి కావాలి కానీ నేను ఒకడు అన్నాడు నాకు ఆస్తి కావాలి కానీ నాకు అల్లుండి వస్తాడు నాకెందుకు అన్నాడు. ఎవరు మాట్లాడరు. ఇక పెద్ద ఆయన బయటనే ఉంటాడు,
ఆయన ఎన్నడూ మాట్లాడి ఎన్నడూ చూడలేదు. ఆయన ఒక ఇంత చీర తెచ్చింది, అన్నం తిన్నది లేదు, పూటకు పోయింది లేదు. నేనుండగా తాత ఉండగా కూడా పోలేమేను ఆయన ఇంటికి. మా ఆయన కష్టం చేసిండు, సత్యదాకా చేసిండు, అన్ని సంపాదించి పెట్టిండు. ఇప్పుడు కొనకు నన్ను ఈ గతి చేసిండు కొడుకులు. కామన్గా సమాజంలో అందరూ అనుకుంటారు కొడుకులను బాగా పెంచి పెద్ద చేస్తే కొడుకులు మమ్మల్ని చూస్తారని, పిల్లల్ని ఆడపిల్లని కాస్త తక్కువ చూస్తారు. ఇప్పుడు నీ విషయం ఏమనిపించింది చెప్పు? కొడుకులు మంచిగా చూసారా, కూతుర్లు మంచిగా చూసారా? కూతురే చూసింది. కాన్ రానోళ్ళే అయినోళ్ళే అది అవుతారు, కాన్ రానోళ్ళే ఇల్లు. ఇప్పుడు వాళ్ళే దగ్గరికి అయ్యిండ్రు అందరు. ఒకప్పుడు మేము కూడా దూరం పెట్టవచ్చు వాళ్ళను, కానీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్నే అది చేస్తున్నారు. మేనల్లుడు మేనల్లుడే దగ్గరికి వచ్చాడు. అప్పుడు దూరం పెట్టిండు, కొడుకులు వయసు వాళ్ళు ఉన్నారు నాకేంటన్నట్టు. ఆయన కూడా దూరం పెట్టిండు కొడుకులను చూసుకొని. అనుకోనే కదా అన్ని నమ్మింది, అన్ని వదిలిచ్చింది, అన్ని చేసింది, అన్ని అది చేసి వ్యాపారం చూపెట్టి అన్ని చెప్పి అన్ని ఇచ్చినాం కదా. ఇచ్చి ఇప్పుడు లాస్ట్కు ఇట్లా చేస్తారని అనుకోలే కదా. కొనకి ఇట్లా చేసిండ్రు, నా గతి విచ్చమాడుకున్న గతి చేసిండ్రు. ఎట్లా పిల్లల్ని ఏమన్నా పిల్లలు చదువుకున్నారా లేక ఏమన్నా చదువుకోకుండా ఇలా ఉన్నారా? చదివించిండ్రా పిల్లల్ని? చిన్నోడు చదివిండు, పెద్ద అయినా చదివిండు, 10th దాకా. చిన్నోడు బాగానే చదివిండు, ఇంగ్లీష్ మీడియం. చదువుకున్నా కూడా తెలివి లేదైతే? లేదు, తెలివి లేదు. ఆస్తి కావాలి వాళ్ళకి, ఏమైనా డబ్బు పిచ్చి డబ్బు అని తిరుగుతారు ఊరు. నేను ఇంట్లో పొంటి వాళ్ళకి డబ్బు పిచ్చి ఎక్కువ ఉంది. కానీ కష్టం వద్దు, అయ్యే సంపాదించిన డబ్బు మీదే తిప్పుదాం. అయ్యే డబ్బు తింటుండ్రు, కానీ వాళ్ళు ఏం సంపాదించలే, ఒక్కటి ఏం చేయలేదు. తాత కొన్న ఇంట్లో తాత కొనలేదు. ఎట్లా ఆయన ఉండగా ఆయన బాగా చూసుకున్నారా? మంచిగా చూసుకున్నాం. పోయినాక నిన్ను మాత్రం చూసుకోలేదు ఎవరు? చూసుకుంటలేరు. 3 ఏళ్ళు చదివి ఆయన పోయి 2 ఏళ్ళే. రేపు సెప్టెంబర్ 9వ తారీఖు వస్తాయి. పెట్టిండ్రు, లేని బద్నాములు లేని కథలు చేస్తున్నారు. అట్లా ఇట్లా అని మాట్లాడుతారు, చంపుతా అంటారు, ఏడు ఉంటుందో అంటారు. ఇక అన్ని ఇక చూసిన వాళ్ళ మీద రాయేస్తారు. ఇప్పుడు ఎవరు చూస్తారో వాళ్ళ మీద రాళ్ళు వేస్తూనే ఉంటాడు. ఇట్లా చేస్తామా అని, అట్లా చేస్తామని, ఇట్లా చేస్తామని. ఎట్లా మరి ఇప్పుడు ఏమన్నా ఎవరికైనా కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నారా కొడుకుల మీద? అదే చేసి పెట్టిండ్రుగా బిడ్డ. ఇది అడి ఆఫీస్ నుంచి వచ్చి ఆర్డర్ చేసాడు కదా. ఇప్పుడు నాకు ఆర్డర్ రావాలి, నా పైసలు నాకు రావాలి, వాళ్ళు ఏదైనా శిక్షించాలి. ఇక ఇట్లా ఉంటే కొడుకులు ఇక ఉట్టొద్దు, పెరగొద్దు, ఏ తల్లికైనా ఇట్లా రావద్దని చెప్పాలి, అంతే బుద్ధి చెప్పాలి. మగ పిల్లల్ని బాగా గారాబం చేసి ఆడపిల్లల్ని చులకన చేసే తల్లికి తల్లిదండ్రులకి ఏం చెప్తారు నీ కొడుకుల విషయంతో? బిడ్డలే ఇప్పుడు కావాలి అనుకుంటున్నాం అందరం. నా కొడుకులకు కూడా ఒక కొడుకు బిడ్డ, కొడుకులు ఏం లేరు, 2 బిడ్డలే. ఆయనకి 2 బిడ్డలైనా తెలిసి వస్తుంది. లేడు పెద్దోనికి, చిన్నోనికి ఒకడు ఉన్నాడు అంతే. మేము వంశానికి ఒక్కడే ఉన్నాడని మా ఆయన మస్తు అది చేసినాడు. గిట్లా కూడా ఒక పోరాడు రాలే వాళ్ళ దగ్గరికి, చచ్చిపోయినాడు. మరి నీ కూతుర్లు మొత్తాన్ని నీకు బాగా లేకపోయినా నువ్వు చూసుకున్నారు. రేపు సరే ఇలా కేసు పెట్టారు కాబట్టి ఆస్తి వచ్చాక మరి కూతుర్లకి ఏమైనా పంచుతావా? ఇస్తాను కూతుర్లకు. అప్పుడేమైనా కొడుకులు వచ్చి అమ్మ తప్పైపోయింది అని ఏం క్షమించనాలని, ఇంకా తప్పైంది అంత ఊరంతా అది చేసి ఇది చేసినాక ఇంకేం క్షమిస్తా. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో నాకు కిరాయిలు వస్తాను కేసు వేసాను. నాకు పోలీసులు సంధానించాలి, నాకు ఆర్డర్ కూడా వచ్చింది. వచ్చినా కానీ సంధానిస్తారు. నా కొడుకులు అది చేస్తున్నారు, మీరు యాక్షన్ తీసుకొని నా కొడుకులకి ఏదైనా చెయ్యాలి. మీరు మీద అన్నీ నాకు రోగాలు ఉన్నాయి, నేను మందులు గిందులు తెచ్చుకోవాలి, తినాలి, నేను ఏదైనా చేసుకోవాలి. అన్నిటికీ నా కిరాయిలు నాకు వచ్చేటట్టు చేయండి. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లు నాకు ఆడియో ఆఫీస్ నుంచి కూడా ఆర్డర్ వచ్చింది. నా కొడుకులకు ఏదైనా శిక్ష వేయండి. నాయనైతే వచ్చినాక కూడా నేను ఏమి ఇయ్యను, నేను ఉన్నన్ని రోజులు తింటాను, నేను దానం ధర్మం అన్నీ చేసుకుంటాను. నాది మొగడు సంపాదించింది, వాళ్ళు సంపాదించింది ఇయ్యమని అంటలేను అని నమస్కారం పెడుతున్నా. చూసాం కదా భద్రమ్మ గారి ఆవేదన.
దాదాపు వాళ్ళని కష్టపడి పెంచింది, బాగా ఆస్తి సంపాదించింది, కానీ తన ఆస్తిని తను తినలేని సిచ్యువేషన్లో ఉంది. కొడుకులందరికీ ఆవిడ ఆవేదన చెప్తుంది, కొడుకులు మనం ఎంత కష్టపడి పెంచిన చివరికి మన ఆస్తిని తింటారు, మన ఆస్తి కోసమే ఉంటారు తప్ప మన చివరి దశలో మనం చూడరు, బయటకు నెట్టేస్తారని భద్రమ్మ అంటుంది.